ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యను మంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అవకాశం రాకపోయినా వచ్చే మంత్రివర్గ విస్తరణలో అయినా ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా పోరాడతానని స్పష్టం చేశారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని, జీవితాంతం పదవుల్లో కొనసాగాలనే ఉద్దేశమే లేదని అన్నారు. యువ నాయకులకు అవకాశాలు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ తన నియోజకవర్గంలో 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ నిర్మించారని, కానీ బస్వాపూర్ గంధమల్ల ప్రాజెక్టులకు ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల పాపమే కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేసిందని వ్యాఖ్యానించారు. పైసలు ఇస్తాను నా దగ్గర ఉంటే కదా, ఉంటే దాని ధర్మాలు చేస్తూనే ఉంటుంది. ఎవరు చదువుకోవాలన్నా, ఎవరు యాక్సిడెంట్ అయినా, ఎవరు చనిపోయినా నా దగ్గర అడగకుండా ఏ పార్టీ అయినా సరే 30 ఏళ్ళకైనా అదే సేవ చేస్తుంటుంది. మీ కష్టంతో ఐలేని భుజాల మీద మోసుకుంటే అన్న మీ నాయనే నచ్చింది, మీరు ఏదంటే అవుతుంది. మీరు ఆయన మంచితనం చూసిన, కరోనా సమయంలో చూసిన, కరోనా రాకముందు చూసిన, అధికార పార్టీ ఎమ్మెల్యే చూసిన, ఒకసారి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మేమిద్దరం ఉంటే నా ఐలే గిఫ్ట్ అంటే 10 నిమిషాల్లో ఆర్డర్ ఇచ్చింది. విప్పు 1 నిమిషం ఏం ఆలోచించలే, ఇట్లా విప్పు ఓకే ఆయన అంటే 10 నిమిషాలు కాదు, 5 సెకండ్లు కూడా ఆలోచించలే. తప్పకుండా ఇదే మద్దతు ఆయన ఏ విధంగా విప్ అయినా సర్పంచ్ ఉన్నప్పుడు, పాల సంఘం చైర్మన్ ఉన్నప్పుడు ఎట్లుండో ఇప్పటికట్టే ఉన్నాడు. అన్న అంటాడు, చెల్లె అంటాడు, అక్క అంటాడు. ఈరోజు నేను మొదటిసారి 30 ఏళ్ల కింద ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎట్లున్నాడో ఆయనే చూస్తే మరో వెంకరెడ్డి గారు లాగా ఇవాళ అదే ఆశీర్వాదంతో నేను గెలిచినట్టు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకో 6 సార్లు గెలవాలి. మేము దేనికోసం పోటీ చేస్తాం, లేకపోతే ఐలే లాంటి వాళ్ళకి అండగా ఉండి గెలిపించి మంత్రిగా చూసుకోవాలి ఈ ప్రాంతానికి. అంటే నాకు ఈటర్ కాదు, ఈటర్ మీద రేపటికన్నా నా మీద పడతాను. మీరు వచ్చి మల్లటర్మ అంత పక్క మల్లటర్మ మీద నేను నా ఛానల్ గారు ఇద్దరం కలిసి కొట్లాడాలని మంత్రి పదవి ఇప్పిస్తాం. నేనేమన్నా నేను వరకే మార్చుంది, అలాగే మార్చుంది అవుతుంది. అందరూ చెప్పండి కదా. అల్లేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యను మంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అవకాశం రాకపోయినా వచ్చే మంత్రివర్గ విస్తరణలో అయినా ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా పోరాడతారని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. రామరెడ్డి, గుడ్ ఈవినింగ్ సువర్ణ. ఈ రోజు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు బీర్ల ఐలయ్య ఆలేరు విప్పు గారు ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆయన స్థానం తీసుకోలేందుకు పోరాటం చేస్తానని చెప్పి ప్రకటన చేయడంతో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. నాకు తమ్ముని కంటే ఎక్కువ బీర్ల ఐలయ్యను గతంలో నేను మొట్టమొదటిసారి ఇంకా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ రకంగా ఉన్నానో ప్రజెంట్ ఇప్పుడు బీర్ల ఐలయ్యను చూస్తే అలానే అనిపిస్తుంది. నేను చేసిన కార్యక్రమాలే కానీ అభివృద్ధిపై ఉన్న ఆయనకు ఆకాంక్షని కానీ నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తున్నది. గతంలో నేను ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా బీర్ల ఐలయ్య తన భుజాల మీద వేసుకొని నన్ను ఎంపీగా గెలిపించేందుకు చాలా కృషి చేశాడని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ తీసుకురావడం జరిగిందని కూడా చెప్పాడు. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రామరెడ్డి.